జాతిపిత అనే అంశంలో ఒక్కొక్కరు ఒక పేరును సూచిస్తూ ఉన్నారు. ఒకసారి వరవరరావు గారు దీని మీద రాస్తూ ఆ, తెలంగాణ వచ్చాక కేసీఆర్ని జాతిపిత అని చెప్పి సోషల్ మీడియాలో కేసీఆర్ అభిమానులు కొందరు పెడితే జయశంకర జాతిపిత, కేసీఆర్ లేకుంటే కాళోజీ నారాయణరావు, ఈ ముగ్గురిని మనం పరిశీలించవచ్చు జాతిపిత అనే దానికి. ఈ ముగ్గురిలో ఆ లక్షణాలు కొండల ఈయనకు మన ఆ, కాళోజీ నారాయణరావు గారికి ఉన్నాయి. జాతిపిత అనబడే ఆ వ్యక్తిత్వం ఎవరికైనా మనం ఆపాదించాలనుకుంటే ఓహో ఈ ముగ్గురిలో కాళోజీ నారాయణరావుకు మనం జాతిపితగా గౌరవించవచ్చు అని వరవరరావు తన ఒపీనియన్గా చెప్పుకున్నాడా రాసిండు ఎక్కడన్నా? రాసిండు. ఒక ఆర్టికల్లో రాశాడు ఈ ముగ్గురి గురించి ఉహు, 2014లో తెలంగాణ వచ్చాక. ఉహు, అంటే వాళ్ళ పాత్రను తక్కువ చేయకుండానే కేసీఆర్ పాత్రను తక్కువ చేయలే అని, జయశంకర్ పాత్రను తక్కువ చేయలే కానీ ముగ్గురికి కంపేర్ చేసినప్పుడు ఆయనకి ఇవ్వాలి అన్నాడు. అయితే ఇదే ఒపీనియన్ని ఇంకెవరు కూడా మాట్లాడినట్టుగా నాకు తెలియదు. ఎవరైనా కాలేజీ అభిమానులు దాన్ని ఆహ్వానించవచ్చు. ఉమ్, బట్ జయశంకర్ విషయంలో చాలామంది అప్పుడు తెలంగాణ భవన్లోనే 2011 జూన్ 21 నాడు ఆయన చనిపోయిన రోజు ఈ పల్లె రవికుమార్ ఇట్లా చాలామంది తెలంగాణ జాతిపిత అని ఒక పెద్ద స్టాండీ పెట్టారు. ఫస్ట్ ఆయన్నే అన్నారు, జయశంకర్ సార్నే అన్నారు. మీరు కూడా చూశారు. అప్పటికి తెలంగాణ రాలేదు. అవును. అయితే ఆ తర్వాత చాలాసార్లు చాలామంది ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాతిపిత జయశంకర్ అని మనసులో నింపుకున్నారు. ఉమ్, కేసీఆర్ విషయంలో ఆ జయశంకర్ని జాతిపిత అన్న వాళ్ళల్లో 90% కేసీఆర్ అంటే అభిమానించేవాళ్ళే, వేరే కాదు. బట్ నా వరకు నేను ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణగా నేను జయశంకర్ మన కేసీఆర్ గారిని అభిమానిస్తాను. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. కొంచెం చేంజ్ ఉంటుంది జాతిపిత అనే దానికున్న ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక తండ్రి. ఓకే.